తెలంగాణ ప్రభుత్వం తెలుగును రెండో భాషగా తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ విద్యార్థులు తల్లిదండ్రుల ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో తెలుగును రెండో భాషగా తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలను పలువురు నిరసిస్తున్నారు. అందులో భాగంగా శాంతియుత సంఘీభావ ప్రదర్శనగా పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నాను నిర్వహించారు. తెలంగాణ విద్యాశాఖ ఇటీవలి ఆదేశం పలువురు విద్యార్థులు తల్లిదండ్రులలో విస్తృత ఆందోళనను రేకెత్తించింది. ఇది వారి విద్యా స్వేచ్ఛను పరిమితం చేస్తుందని, వారి భాషా ప్రాధాన్యతలను విస్మరిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. చాలా మంది తల్లిదండ్రులు, ముఖ్యంగా తెలుగు మాట్లాడని వర్గాలకు చెందిన పిల్లలు, తరచుగా వేరే ప్రాంతాలకు వెళ్లే కుటుంబాల తల్లిదండ్రులు ఈ విధానం ఇప్పటికే వైవిధ్యమైన విద్యా వాతావరణంలో సృష్టించే సవాళ్లను ఉటంకిస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. నిరసనకారుల అభిప్రాయాలు: ప్రతి బిడ్డకు వారి విద్యా వృత్తిపరమైన భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉండని నిర్దిష్ట భాషను బలవంతంగా నేర్చుకోకుండా వారు తమకు నచ్చిన భాషను నేర్చుకునే స్వేచ్ఛ ఉండాలని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం. ఈ విధానం మన రాష్ట్రంలో మాట్లాడే భాషల వైవిధ్యాన్ని దెబ్బతీసే మరియు సమ్మిళిత స్ఫూర్తికి విరుద్ధమైన ఒక దురుద్దేశం. తెలుగును తప్పనిసరిగా రెండో భాషగా విధించడం వల్ల వారిపై, ముఖ్యంగా తెలుగు మాట్లాడని నేపథ్యాల నుండి వచ్చిన వారిపై అనవసరమైన ఒత్తిడి వస్తుందని పలువురు అంటున్నారు. అనేక మంది విద్యార్థి ప్రతినిధులు నిరసనలో పాల్గొన్నారు. చాలా మంది విద్యార్థులు భాషా అవరోధంతో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వారి వ్యక్తిగత భావాలను పంచుకున్నారు. ఇది తాము చదువుకునే తీరు, మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేసిందని అంటున్నారు. ఈ కొత్త ఆదేశం విద్యార్థులలో అనవసరమైన విభజనను సృష్టిస్తోంది. ఇది గందరగోళం, ఆందోళనకు దారితీస్తుంది. చేకూర్పును పెంపొందించే బదులు ఈ విధానం భాష ద్వారా మనల్ని వేరు చేస్తోంది అని ఒక విద్యార్థి ప్రతినిధి అన్నారు. తెలుగు ద్వారా ప్రాంతీయ గుర్తింపు, సంస్కృతిని కాపాడుకోవడం ప్రాముఖ్యతను నిరసనకారులు గుర్తించారు. అయితే తల్లిదండ్రులు, విద్యార్థులు తమ విద్యా ఎంపికలలో, ముఖ్యంగా భాషా ఎంపికలకు సంబంధించి తమ సొంత అభిప్రాయం కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యమైనదని వారు విశ్వసిస్తున్నారు. ఉదాహరణకు, ముందస్తు తెలుగు బోధన లేకుండా 9వ తరగతిలో చేరే విద్యార్థులు తెలుగులో ప్రావీణ్యం సాధించడానికి, బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ విద్యార్థులు 1వ తరగతి నుండి తెలుగు చదివిన తోటి వారితో పోటీ పడేంతగా భాషలో ఎలా ప్రావీణ్యం సంపాదించుకోగలరో ఊహించడం కష్టం. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని పునః పరిశీలించాలని, విద్యార్థుల అవసరాలు, ఆసక్తులు, భవిష్యత్తు ఆకాంక్షలకు అనుగుణంగా రెండో భాషను ఎంచుకోవడానికి వెసులుబాటు కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భాష అనేది విభజనకు మూలంగా కాకుండా సాధికారతకు ఒక సాధనంగా ఉండాలని వారు అంటున్నారు. ఈ అంశంపై ఆందోళన చెందుతున్న విద్యార్థులు తల్లిదండ్రుల సంఘం నిర్వహించిన ఈ ధర్నా ఈ ఆదేశం ద్వారా ప్రత్యక్షంగా ప్రభావితమైన తమ మాట వినాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. తమ ప్రదర్శన ప్రభుత్వంతో నిర్మాణాత్మక సంభాషణకు దారితీస్తుందని, విద్యార్థుల ప్రయోజనాలకు, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే విధానంలో మార్పు తీసుకువస్తుందని నిరసనకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి విద్యార్థి ఒకరు మాట్లాడుతూ, నేను స్కూల్లో ఎప్పుడూ తెలుగు చదవలేదు కాబట్టి బోర్డు పరీక్షలో తెలుగు రాయడం సాధ్యం కాదు. దీంతో నా మొత్తం రిజల్ట్ పాడైపోతుంది. దీని గురించి ఇప్పటి నుంచే ఆలోచించడం నాకు చిరాకు తెప్పిస్తోంది అని అన్నారు. నిరసన యొక్క ముఖ్య డిమాండ్లు: తెలుగును రెండో భాషగా తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని పరిశీలించడం, విద్యార్థులు తమ అవసరాలు, ఆసక్తులు, నేపథ్యాలకు బాగా సరిపోయే రెండో భాషను ఎంచుకోవడానికి అనుమతించడం, తెలుగును దశల వారీగా తప్పనిసరి మూడవ భాషగా competing with the people who are studying Telugu from class first and having directly 1 year language and implementing for the board exam is very difficult. The grades of the student will come down and there is a lot of pressure because nowadays if one marks is also a student will get less, they will commit suicide. There are so many cases are there who are getting committed suicide. What will happen to the future of a student who commits suicide because of the implementing this government policy? Who will be responsible for that? Just imagine a student who secured 95% or 98% marks in all the other subjects and failed in the Telugu subject. What will happen? The future of the student will ruined by the government decision. We want the government to reconsider the things and make Telugu. We are not against the Telugu. Make it compulsory to learn Telugu is compulsory. Make it compulsory, but not for the board exam and to prepare the exams. Now we have the Kannada model. Kannada model, they are learning the Kannada, but not as a board exam. Make it a third language. State-wise, you can take the exams, no problem. Our students are not against the Telugu at all.
We have no problem in learning Telugu. We are very eager to learn it, but please don't let us not live with our language Hindi. Everyone is eager to learn Telugu, but choosing a language should be a choice, not a mandatory option. As in my 13 years of life, since first grade I have been learning Hindi as second language, and all of a sudden Telugu has been imposed as a mandatory second language. It is not possible to learn, read and write everything in less than half an year. And it's not possible to write boards with that too. It is okay to choose Telugu as a third language, but please do not let us snatch our second language Hindi, as this can only make us more powerful. Thank you. मेरा नाम आयरा जायसवाल है। मैं दिल्ली पब्लिक स्कूल महेंद्र हिल्स में पढ़ती हूँ और अभी मैं 5th में पढ़ती हूँ। मेरे को तेलुगु से कोई प्रॉब्लम बात कर सकते हैं अभी स्टार्टिंग से मेरा नाम आयरा जायसवाल है। मैं दिल्ली पब्लिक स्कूल महेंद्र हिल्स में पढ़ रही हूँ और अभी मैं 5th स्टैंडर्ड में हूँ। मुझे तेलुगु से कुछ प्रॉब्लम नहीं है। मेरे को दोनों लैंग्वेज सीखना है, हिंदी और तेलुगु। लेकिन आप लोग एकदम से लाएंगे ये तो अच्छी बात नहीं है ना। आप हम लोगों को धीरे धीरे करके सिखाइए और तेलुगु को हिंदी के जगह पर मत लाइए। धन्यवाद। Hindi or our children to get a freedom to choose the language as their second language. So we request the government to give them freedom to choose any language they want to study as a second language. Don't impose Telugu as a compulsory second language. We respect Telugu, but we can learn it as a third language so that we also have a feel of that language. But don't put it as a pressure for the students, especially in class 9th and 10th. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా. నా బాబు డిపిఎస్ నాచరంలో 7th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళకి ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి హిందీ తీసుకున్నాడు. ఇప్పుడు 7th క్లాస్లో సడన్గా వాళ్ళు తెలుగు కంపల్సరీ సెకండ్ లాంగ్వేజ్ తీసుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కంపల్సరీ అని చెప్పినారు. అయితే పిల్లలకి చాయిస్ ఇవ్వాలి. సిబిఎస్ఈ బోర్డులో చాయిస్ ఉంది, ఏ లాంగ్వేజ్ తీసుకోవాలంటే సెకండ్ లాంగ్వేజ్లో కంపల్సరీ తెలుగునే తీసుకోవాలి చాయిస్ లేదు, అట్లా ఏం లేదు. మీ ఇష్టం గురించి వాళ్ళ పిల్లలు పేరెంట్స్ ఇష్టం నుంచి వాళ్ళకి ఏ లాంగ్వేజ్ కావాలి అది చూస్ చేయడానికి వదిలేయాలి. సో మనం ఏం చెప్తున్నామంటే హిందీ తీసుకోతే కూడా పర్వాలేదు, తెలుగు తీసుకోతే కూడా పర్వాలేదు, వాళ్ళ ఇష్టంకి వదిలేయాలి అంటే గవర్నమెంట్కి అడుగుతున్నా. తర్వాత కంపల్సరీ తెలుగు నేర్పించుకోవాలి అని చెప్తే థర్డ్ లాంగ్వేజ్ లాగా ఆప్షన్ ఇచ్చేయండి మనము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి.